మాస్టర్ సి.వి.వి. నమస్కారం. ఆరవ భాగము మహాభినిష్క్రమణం. అవి మేము నిడదవోలులో ఉండే రోజులు. నాన్నగారితో ఉత్తర ప్రత్యుత్తరాలు తప్ప ఓ ఏడాది పాటు వారిని కలవలేదు. నాకు ఎందుకో సర్పభయం కలిగింది తరచు. ఆ భయం తీవ్రమై జ్వరంలోకి కూడా దించేది. నాన్నగారికి జాబ్ ద్వారా తెలియబరిస్తే ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు జవాబు వచ్చింది. జ్వరమైతే తగ్గింది కానీ భయం సర్దుకోలేదు. ఇంతలో తిరిగి ట్రాన్స్ఫర్ మీద గూడూరు వచ్చాము. ఓ మధ్యాహ్నం భోజనం వేళ అనుకోకుండా నాన్నగారు, వారి శిష్యులు, నాకు సోదర సమానులు శ్రీనివాసాచారి గారు వచ్చారు. టైం లేదు, అన్నం ఆవకాయ చాలు, ఉన్నది పెట్టేయమ్మా అన్నారు నాన్నగారు. ఒక 10 నిమిషాల్లో అన్నం రెడీ చేస్తాను నాన్నగారు అన్నాను నేను. పప్పు ఆవకాయ కంటే రుచైన పదార్థాలు ఏమున్నాయమ్మా, వడ్డించే అన్నారు. అలాగే పప్పు ఆవకాయతో వాళ్ళకి భోజనం పెట్టాను. నాకైతే అయ్యో ఏం చేయలేకపోయానే అని బాధ కలిగింది. కానీ నాన్నగారు మాత్రం పంచభక్ష పరవాన్నాలు తిన్నంత తృప్తిగా భోంచేశారు. ఇప్పుడు ఆ సంఘటన గుర్తుకు వస్తే ఆ మహానుభావుడికి ఆ మాత్రమైనా పెట్టుకునే అవకాశం రావడం నా భాగ్యం అనిపిస్తుంది. వారు బయలుదేరుతుండగా నాన్నగారు, పాము భయం పోవడం లేదండి అని చెప్పాను. వారు నవ్వి ఇక రాదులే అన్నారు. అంతే, మళ్ళీ ఎలాంటి భయాలు ఎన్నడూ కలగలేదు నాకు. శ్రీ శాస్త్రిగారి అభయముద్ర ఎన్నడూ నన్ను వీడలేదు. తరువాత కొద్ది రోజులకి బందర్ వచ్చారు శ్రీ శాస్త్రి గారు. మా నాన్న మల్లప్పరాజు గారికి కూడా శ్రీ శాస్త్రి గారి పట్ల ఎంతో గౌరవం, అభిమానం. శ్రీ శాస్త్రి గారి చలవ వల్లే నేను బ్రతికి బయటపడ్డానని విశ్వాసం. మా నాన్న శ్రీ శాస్త్రి గారిని కలిసి మా ఇంటికి తీసుకొని వచ్చారు. శ్రీ శాస్త్రి గారితో కలిసి ప్రేయర్ చేసుకోవడం ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిగా ఉండేది. ఏదో ఆనందంలో ఉండేదాన్ని ఆయన సమక్షంలో ధ్యానం చేసుకున్నప్పుడు. నాన్నగారు, మీ సమక్షంలో జరిగినట్లు ప్రేయర్ మీరు లేనప్పుడు జరగదు అన్నాను. నువ్వు నేను నీ దగ్గర లేననుకుంటున్నావు కనుక ఆ తేడా కనిపిస్తోంది. నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉన్నాననుకో, అంతే యాక్షన్ జరుగుతుంది అన్నారు. ఈ మాటే మంత్రంగా పనిచేసింది నా విషయంలో. భౌతికంగా వారు నా దగ్గర ఉన్నారా లేదా అన్నది ముఖ్యం కాదు. సర్వదా వారు నాతోనే ఉన్నారన్న విశ్వాసం ముఖ్యం. ఈ యోగ సూక్ష్మం వారు నాడు నాకు తెలియజెప్పడం, రానున్న కాలానికి నన్ను సిద్ధం చేయడం అన్నది ఆ రోజు నాకు తెలీదు. ఆ రోజుల్లోనే ఓసారి మా అమ్మాయి కళావతికి జ్వరంతో ఉంది. ఎంత ప్రేయర్ చేసినా సమాధానం లేదు. నాకు ఆదుర్ద కలిగింది. నాన్నగారు, నమస్కారం చేసుకుంటున్న అమ్మాయికి జ్వరం తగ్గడం లేదు, దయచేసి ట్రీట్మెంట్ ఇవ్వండి అంటూ వేడుకున్నాను. అమ్మా, ఎప్పుడూ మనము మన వాళ్ళ గురించి తపన పడడమేనా? మన చుట్టూ ఉన్న వాళ్ళ బాగోగులు మనకి కనబడుతున్నాయా? అందరి సుఖంలోనే మన సుఖం ఉంటుందమ్మాయి అన్నారు. మా ఇంట్లో వంటావిడ చాలా జ్వరంతో ఉంది. నా ఆర్దుతతో ఆమె సంగతే గుర్తులేదు నాకు. నాన్నగారి మాటలు నా యోగ జీవితంలో మరో ద్వారాన్ని తెరిచాయి. మన యోగం సమిష్టి సంక్షేమానికి ఉపయోగపడాలి, కేవలం వ్యక్తి సుఖానికి కాదు. సమిష్టిలో వ్యక్తి ఉంటాడు కదా, నేను, నా కుటుంబం అన్న పరిమితి ప్రపంచం నుంచి అందరికీ ఆరోగ్యం, అందరికీ ఆనందం, అందరూ ఒక్కటేనన్న విశ్వమానవ సౌభ్రాతృత్వం వైపు నడిపిస్తుంది మాస్టర్ గారి యోగ మార్గం. ఇదే ప్రభాకరుల ప్రవచనం కూడా. నాన్నగారు, నేను ఇతరుల కోసం ప్రేయర్ చేసుకుంటే వారి బాధ నాకొస్తే నా సందేహాలు అనంతం. ఇవన్నీ కుంటి సాకులు, అందరినీ చూసేవాడు వేరే ఉన్నాడుగా అన్నారు. మీ మాటలు అర్థం కావు, మీరు వివరంగా చెప్పరు, అంతా అయోమయంగా ఉంటుంది నా వాదన. అన్నీ సమయం వచ్చినప్పుడు అవే బోధపడతాయి, తాపత్రయం దేనికి అన్నారు నాన్నగారు. మీరు చెప్పందే ఎలా తెలుస్తుంది? ఏవో ఊహలు వస్తూ ఉంటాయి. ఏది నిజమో ఏది కల్పనో అర్థం కాదు. ఏం చెయ్యాలి నాన్నగారు? ఏమీ చెయ్యవద్దమ్మా, ఏమీ చెయ్యకపోవడమే యోగం అని చిరునవ్వు నవ్వారు నాన్నగారు. అమరావతి దగ్గర ఏదో పరిశోధనకి వెళ్ళి వస్తూ గూడూరులో మా ఇంటికి వచ్చారు నాన్నగారు. ఆ రోజు ఆయన చాలా అలసటగా అనిపించారు. భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు. చంద్రకాంతమ్మ గారింటికి వెళ్ళి వచ్చాము. నాన్నగారు బయలుదేరారు. నాన్నగారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఆయన వెళ్ళే ప్రతిసారి ఈ ప్రశ్న అప్రయత్నంగా వస్తుంది నా నోట. వచ్చాగా అమ్మా అన్నారు. అదే నేను నాన్నగారిని ఆఖరిసారి చూడడం.
అదే వారు నాతో అన్న ఆఖరు మాట. నాన్నగారు వెళ్ళిన 15 రోజులకి ఆయనకి అనారోగ్యంగా ఉందని జాబు వచ్చింది. ఇంతలోనే గురుదేవుల అస్తమించారన్న కబురు అసనిపాతంలా వచ్చి తగిలింది. ఆ నిర్మల మందస్మిత సుందర వదనారవిందం ఇక కనిపించదా? అమ్మాయ్ అంటూ ప్రేమ తొణికిసలాడు ఆ పిలుపుకు నేను శాశ్వతంగా దూరమయ్యానా? ఆ ప్రేమమూర్తినిక చూడలేనా? నా దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎంతోమంది శిష్యులు నాన్నగారి అస్తమయంతో దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. కానీ విచిత్రం ఏమిటంటే యోగ సాధనలో గురుదేవుల సాన్నిధ్యం నిత్యం అనుభవంలోకి వచ్చేది. నాన్నగారు అనిత్యం మమ్మల్ని కనిపెట్టి ఉన్నారన్న అనుభూతి మా అందరికీ అనుభవైక వేద్యం. ఎప్పుడు పిలిచినా అప్పుడు పలికే దైవంగా మా జీవితమంతా తోడు నీడై వారు నిలిచారన్నది సత్యం. నాన్నగారి చేయూత సర్వకాల సర్వావస్థలోనూ అండగా నాటి నుండి నేటి వరకు ఉన్నదన్నది ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉండేది. సద్గురువు లభించడం ఏదో సుకృత ఫలం. సద్గురువు లభించాక కోల్పోవడం అన్నది జరగదు. గురు సాంగత్యము దొరకడమే దుర్లభము. భగవత్కృప వల్ల అలాంటి సాంగత్యమే అనుభవంలోకి వచ్చినట్లయితే ఆ అనుభవము జీవితకాలం మనలోనే ఉంటుంది. ఎందుకంటే అలాంటి సత్సాంగత్యం గురుతత్వంతో ఏర్పడుతుంది. కానీ కేవలం గురువు భౌతిక ఆకారంతో కాదు. సద్గురు శిష్యులకెప్పుడూ తోడినీడగా ఉంటారు. వారి ప్రేమ నిత్య నూతనము. వారి వాత్సల్యము మాతాపితృ వాత్సల్యానికంటే ఎన్నో రెట్లు మిన్ను. ప్రత్యక్షంగా కాకపోయినా తమ శిష్యులను సన్మార్గంలో నడిపించే శక్తి గురువు. అలాంటి సద్గురువు నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతమే. వారి వాక్కు సర్వదా నాకు శిరోధార్యం. వారి అనుగ్రహమే నాకు రక్ష. వారి కృప వలనే ఏ ఆధారము లేకున్నా నిర్భయంగా జీవితంలో ముందుకి సాగగలిగాను. మాస్టర్ సివివి అన్న మహామంత్రాన్ని నాకు ఉపదేశించి నన్ను కృతార్థురాల్ని చేసిన ప్రభాకర్లు నన్నెన్నడూ ఒంటరిగా విడవలేదు. నా యోగ సాధనలో, నా నిత్య జీవితంలో అనుక్షణం నా పిలుపుకి పలికేలా నాకు అందుబాటులోనే ఉన్నారు నాన్నగారు. ఆయన లేరన్న భావన నాకేనాడూ కలగలేదన్నది వాస్తవము. సద్గురువుకి శరీర త్యాగం సృష్టి క్రమంలోని ఓ సంఘటన మాత్రమే. సద్గురు తత్వం అమరం, నిత్యం, సత్యం. ఆ తత్వమే మనల్ని సన్మార్గంలో సతతము నడుపుగాక.